ప్రతినిధి సాయిశంకర్ జాయిన్ అవుతున్నారు. ఒంగోలు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కూడా, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన మీద కూడా మోదీ సభ ఎఫెక్ట్ పడినట్టుగా కనపడుతుంది. మా ప్రతినిధి సాయిశంకర్ జాయిన్ అవుతున్నారు పల్నాడు నుంచి వివరాలు అందించడానికి. సాయిశంకర్, మోడీ సభ ఎఫెక్ట్ అయినా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రధానంగా కూడా పల్నాడు జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల కమిషన్ ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి అతిక్రమించడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రధాన పాత్ర పల్నాడు జిల్లా ఎస్పీదే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులోకి తీసుకొని రావడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారనే విధంగా కూడా రవిశంకర్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఆయన పిలిచి వివరణ కూడా అడగడం జరిగింది. వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన పైన కంపల్సరిగా వేటు పడుతుంది అనే విధంగా కూడా అందరూ కూడా ఊహించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీ పైన వేటు పడింది అనే విధంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ అయినటువంటి పాలరాజుకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది కొరడా పిలిపించింది అనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళిద్దరి పైన ప్రధానంగా కూడా వేటుకు కారణం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సభ నిర్వహణలో సెక్యూరిటీ లోపాలు నిర్లక్ష్యము వహించడం అనేది విధంగానే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు పల్నాడు జిల్లాకు సంబంధించి కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే అవి పూర్తిగా పాటించకుండా వైసీపీకి పూర్తి స్థాయిలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనే విధంగా కూడా అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఇటు పల్నాడు జిల్లా ఎస్పీతో పాటు పాలరాజు పైన కూడా వాళ్ళైతే ఎన్నికల కమిషన్ కూడా అనేక ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం వీళ్ళపైన చర్యలకైతే ఉపసంహరించిన విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో అయితే పల్నాడు జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి అంశంలో క్లియర్ గా ఆయన రాజకీయ ఆరోపణలు అనేక రకాలుగా కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళపైన వేటుకు కూడా కారణాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.